ఏ దేశానికైనా ఆర్మీ చాలా కీలకం. దేశ సరిహద్దుల్లో పొరుగు దేశాల ఆక్రమణలను అడ్డుకోవడమే కాదు, అంతర్గత సంక్షోభాలను నివారించడంలో కూడా సైన్యం ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆర్మీ పటిష్టానికి పలు దేశాలు భారీగా బడ్జెట్లను కేటాయిస్తున్నాయి. ఆర్మీకి ఆయుధాలు ఎంత ముఖ్యమో సైనికులు కూడా అంతే అవసరం. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన సైన్యంగా పేరున్న ఆర్మీకి ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. కేవలం 15,000 మందిని చేర్చుకోవడానికే అగ్రదేశానికి చెందిన ఆర్మీ అష్ట కష్టాలు పడుతోంది. యువతను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలను చేస్తోంది. కానీ అమెరికా జనరేషన్ జెడ్ మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. అమెరికా యువతకు ఏమైంది? యుఎస్ ఆర్మీలో ఎందుకు చేరడం లేదు? యుఎస్ జెన్ జెడ్ను టిక్ టాక్ చెడగొడుతుందా? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం ఏది అంటే గూగుల్ను అడిగినా, యూట్యూబ్లో చూసినా మనకు కనిపించే ఫలితాలు అమెరికా అనే చెబుతున్నాయి. అయితే ఇది భవిష్యత్తులోనూ అగ్రదేశం ఇదే తరహాలో సైనిక సామర్థ్యాన్ని కనబరుస్తుందా అంటే ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత బలీయమైన అమెరికా సైన్యం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. దీనికి కారణం రష్యానో చైనానో ఎంతమాత్రం కాదు, పెద్దన్న దేశానికి చెందిన జెన్ జెడ్ కారణం. జెన్ జెడ్ అంటే 1996 నుంచి 2010 మధ్యకాలంలో జన్మించిన వారిని జనరేషన్ జెడ్గా, జెన్ జెడ్గా పిలుస్తారు. ఇప్పుడు అమెరికాలో యువతరం ఎక్కువగా టిక్ టాక్, అవకాడో టోస్టులపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. వారు పోరాటానికి ఏమాత్రం స్పందించడం లేదు. అంటే అమెరికా సైన్యంలోకి చేరడానికి జెన్ జెడ్ ఇష్టపడటం లేదు. దీంతో ఆర్మీ నియామకాల సంక్షోభం తలెత్తుతోంది. నిజానికి 1973 వరకు అమెరికాలో ప్రత్యేక డ్రాఫ్ట్ అమలులో ఉండేది. దాని ప్రకారం దేశంలోని పౌరులు విధిగా సైన్యంలో పనిచేయవలసిందే. కానీ 1973లో ఆ నిబంధనను ఎత్తివేశారు. అప్పటినుంచి ఆర్మీలో చేరడం అన్నది స్వచ్ఛందంగా మారింది. డ్రాఫ్టును రద్దు చేసి 50 ఏళ్లు గడిచిపోయాయి. తాజాగా అమెరికా మిలిటరీ చరిత్రలోనే తీవ్రమైన సైనిక నియామక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రిక్రూట్మెంట్ లక్ష్యాలను చేరుకోవడంలో యుఎస్ ఆర్మీ విఫలమవుతోంది. కొంతకాలంగా ఆర్మీ ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 15,000 మందిని నియమించుకోవడానికి కూడా అమెరికా ఆర్మీ అష్టకష్టాలు పడుతోంది. ఇక నౌకాదళానికి 10,000 మంది, వైమానిక దళానికి 3,000 మంది అవసరం. అంటే మొత్తం 3 విభాగాలకు 28,000 మందిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమెరికా మిలిటరీలో 14 లక్షల మంది యాక్టివ్ సైన్యం ఉంది. నిజానికి 30,000 మంది రిక్రూట్మెంట్ లోటు పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ అలా భావించడం లేదు. ఈ సంఖ్య ఏటా మరింతగా పెరిగే ముప్పు పొంచి ఉంది. కానీ ప్రపంచంలోనే టాప్ ఆర్మీలోకి చేరేందుకు యువత నుంచి విముఖత వ్యక్తమవుతోంది. అసలు యువత ఎందుకు ఆర్మీలో చేరేందుకు నిరాకరిస్తున్నారు అంటే ఆ దేశంలో బలమైన జాబ్ మార్కెట్, ప్రైవేటు రంగంలో మెరుగైన ప్రోత్సాహకాలతో పాటు కొన్ని సంప్రదాయ కారణాలు కూడా ఉన్నాయి. కానీ జెన్ జెడ్ మాత్రం సైన్యంలో చేరి దేశానికి సేవ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. యువత సైన్యంపై విముఖత చూపడంపై పెంటగాన్ ఓ సర్వేను కూడా నిర్వహించింది. దేశంలోని యువతతో మాట్లాడింది. వారిలో కేవలం 9% మంది మాత్రమే సైన్యంలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. 2007 తర్వాత సైన్యంలోకి యువత చేరే సంఖ్య కనిష్ట స్థాయికి పడిపోయింది. నియామక లక్ష్యాలను చేరడానికి తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు సైనిక అధికారులు చెబుతున్నారు. యువతలో కొందరు సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపినా వారిలో ఆర్మీ ప్రమాణాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే యువత కూడా ఆర్మీలో చేరడానికి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆర్మీలో పెద్దగా భవిష్యత్తు ఉండదని యునైటెడ్ స్టేట్స్ యువత భావిస్తున్నారు. దీనికి కారణం యువతలో దేశభక్తి లోపించిందని కొందరు విమర్శిస్తున్నారు. కానీ విమర్శలను అమెరికన్ యువత కౌంటర్ ఇస్తోంది. దేశభక్తి అంటే ఆర్మీలో చేరడం అనేది పాతకాలపు పద్ధతి అని మండిపడుతున్నారు. దేశానికి సేవ చేయడమంటే సైన్యంలో చేరడం మాత్రమే కాదని వాదిస్తున్నారు. దేశానికి సేవ చేయడానికి మరిన్ని మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు. సామాజిక సేవ, రాజకీయ క్రియాశీలత వంటివి అంశాలను యువత మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుందని యువత వివరిస్తోంది. అమెరికాలో బలమైన జాబ్ మార్కెట్ ఉండడంతో సైనిక నియామకాలకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం యుఎస్ జాబ్ మార్కెట్ బాగా పనిచేస్తోంది. పైగా సైన్యంలో చేరితే వచ్చే ప్రయోజనాలు అంత ఆకర్షణీయంగా అగ్రదేశ యువతకు అనిపించడం లేదు. అయితే యువతకు ఆర్మీపై అవగాహన లోపం కూడా ఉందంటూ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారిలో చాలామందికి నిజంగా సైన్యంలో ఎలా గడుపుతున్నారో
అక్కడ ఉంటే ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో తెలియదు. ఈ నేపథ్యంలోనే 2018లో యునైటెడ్ స్టేట్స్ మార్కెటింగ్ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఈ మార్కెటింగ్ ప్రచారానికి $400 కోట్ల సైన్యం కేటాయించింది. ఈ నిధులతో 10 ఏళ్ల పాటు యువతను ఆర్మీలో చేర్చేందుకు ప్రణాళికలను రూపొందించారు. మన కరెన్సీలో చెప్పాలంటే 33,294 కోట్ల రూపాయలను అమెరికా కేటాయించింది. నిజానికి ఇది చాలా చిన్న ప్రయత్నం. భారీగా నిధులు వెచ్చించి జెడ్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. యువత చాలామంది ఆర్మీలో పనిచేయాలని భావించినా అర్హత సాధించలేకపోవడం మరో సమస్య. శారీరక, మానసిక ఆరోగ్యం విషయంలో వారు అర్హత సాధించలేకపోతున్నారు. యువతలో చాలామంది అధిక బరువును కలిగి ఉన్నట్లు జాన్ హప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న అమెరికన్లపై జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. ఈ వయస్సు వారిలో సగానికి పైగా అధికంగా బరువు ఉన్నట్టు తేల్చింది. అధిక బరువు ఉన్న వారిని ఆర్మీ తీసుకోదు. పైగా యువకులలో రికార్డు సంఖ్యలో మానసిక రుగ్మతలు ఉన్నాయి. వారంతా చికిత్సను కోరుకుంటున్నారు. నిజానికి ఆర్మీలో పనిచేయాలంటే ప్రధానమైన అర్హత మానసిక ఆరోగ్యం. అధిక బరువు, మానసిక రుగ్మతలు ఉన్నవారు సైన్యంలో సేవ చేయలేరు. అయితే దీనికి ఆర్మీ ఎలాంటి పరిష్కార మార్గాలను ఎంచుకోవడం లేదు. అక్కడి యువతకు అనుగుణంగా నిబంధనలను ఏమాత్రం మార్చలేదు. యువతలో సమన్వయం లేకపోవడంతో వారు టిక్టాక్ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రాథమికంగా యువతను చేర్చుకునేందుకు అమెరికా సైన్యం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అనేక శాఖల రిక్రూట్మెంట్ చెల్లింపులను కూడా పెంచాయి. మరిన్ని ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. కానీ అవేవీ యువతను ఆకర్షించలేకపోతున్నాయి. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం కొత్త నిర్ణయం తీసుకుంది. ఆర్మీ నిబంధనల ప్రకారం చేతులపై, మెడపై పచ్చబొట్టు ఉండకూడదు. కానీ ఈ నిబంధనలను వైమానిక దళం సడలించింది. అంతేకాదు, గతంలో గంజాయి వినియోగించిన వారు కూడా అర్హులేనంటూ పేర్కొంది. అంటే గతంలో గంజాయి అలవాటు ఉండి ఆర్మీలో చేరే నాటికి అలాంటి అలవాటు లేకుంటే వైమానిక దళంలో చేరవచ్చని వెల్లడించింది. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని యుఎస్ ఎయిర్ ఫోర్స్ భావించింది. కానీ జీవితకాలం సైన్యంలో క్రమశిక్షణ నిబంధనల ప్రకారం జీవించడం అనేది యువతను ఇబ్బంది పెడుతోంది. వారు అలాంటి నియమ నిబంధనల జీవితాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బహుశా ఈ నియమాలను కొన్నింటిని అమెరికా ఆర్మీ సడలించాల్సిన అవసరం ఉందేమోనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మానసిక రుగ్మతలకు చికిత్స కోరుకోవడమే బలహీనతగా చూడలేము. ఈ విషయంలో అమెరికా ఆర్మీ పునరాలోచించాల్సిందే. నిజానికి మహిళలు, ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన వారిని కూడా సైన్యంలో పనిచేయడానికి అమెరికా ఆర్మీ అనుమతినిస్తోంది. కానీ వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ఈ విషయంలో కొంత మార్పులు తీసుకురావలసిన అవసరం ఉంది. యుఎస్ మిలిటరీ ఒకప్పుడు ఒక సంస్థ. ఇది హాలీవుడ్కు హీరోయిజం, విధులను ప్రేరేపించింది. కానీ ఇప్పుడు ఆ కథలు జెడ్కు వినిపించడం లేదు. టాప్లో కొనసాగుతున్న అమెరికా ఆర్మీ తన మనుగడను సాగించాలంటే యువతను ప్రేరేపించాలి. వారిలో దేశభక్తి భావాన్ని పెంపొందించవలసిన అవసరముంది. అలాని అమెరికా ప్రయత్నాలు చేయడం లేదని కాదు. కానీ యువత మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉంటుంది. అదే కొనసాగితే మాత్రం కొన్నేళ్లలో అమెరికా సైన్యం బలహీనంగా మారే ముప్పు ఉంది. ఇది ఆ దేశ మనుగడకు తీవ్రమైన ప్రమాద సంకేతాలను ఇస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్నాయి. ప్రపంచాన్ని కంట్రోల్లో ఉంచుకుంటుంది. సైన్యం బలహీనంగా మారితే ప్రపంచంపై అమెరికా పట్టును కోల్పోతోంది.